రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ కిస్మత్పూర్లో ఇక మహిళ డెడ్ బాడీ కలకలం రేపింది. అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక రంగంలోకి దిగినటువంటి క్లూస్ టీం బృందాలు పలు ఆధారాలను సేకరించారు. కిస్మత్పూర్లో బ్రిడ్జి కిందకి మహిళను తీసుకువెళ్లి అత్యాచారం చేసి ఆమెపై హత్య చేశారని పోలీసులు అంటున్నారు. ఇక పరిసరాల్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. చనిపోయిన మహిళ వయస్సు 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ కిస్మత్పూర్లో మహిళ డెడ్ బాడీ కలకలం రేపింది. అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం బృందాలు పలు ఆధారాలను సేకరించారు. కిస్మత్పూర్ బ్రిడ్జ్ కిందికి మహిళను తీసుకువెళ్లి అత్యాచారం చేసి ఆపై హత్య చేశారని పోలీసులు అంటున్నారు. పరిసరాల్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. చనిపోయిన మహిళ వయస్సు 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని ఈ సందర్భంగా వారు అంచనా వేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, చెప్పండి, ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? రైట్, థ్యాంక్ యూ సాయి. ఇప్పటికే రాజేందర్ నగర్ కిస్మత్పురాలో ఓ మహిళ డెడ్ బాడీ అయితే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే గుర్తు తెలియని మహిళను ఎవరో కొంతమంది దుండగులు అత్యాచారం చేసి పైగా హత్య చేసినట్లుగానైతే ఇప్పటికే అధికారులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఆ స్పాట్ కి వెళ్లడం కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించడం, అలాగే క్లూ టీమ్ కు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ మహిళ పైన ఇంతకు ముందు అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా మహిళలు మిస్ అయ్యారు అనే కంప్లైంట్స్ ఉన్నాయా ఏంటి అనే వివరాలతో పాటు చుట్టుపక్కల ఏమైనా సీసీ కెమెరాస్ ఉన్నాయా, అక్కడ నుండి ఎవరైనా మిస్ అయ్యారా అనే వివరాలను కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ మహిళ ఇప్పటికే 20 నుండి 30 సంవత్సరాల వయసు గల మహిళగానైతే అధికారులు అనుమానిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్స్ వైజ్ గా ఎవరైనా మహిళలు మిస్ అయ్యారా అనే విషయాన్ని కూడా పరిశీలించడం, డిఎన్ఏకి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. పూర్తి స్థాయిలో ఆ మహిళకు సంబంధించిన డీటెయిల్స్ ను సంపాదించే దిశగానైతే అధికారులు వారి యొక్క దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంతకు ముందు మిస్సింగ్ కేసులతో పాటు ఎవరైనా ఈ యొక్క గంజాయి గాని ఏదైతే తాగి గొడవ చేసే బ్యాచ్ గాని ఎవరైనా ఉన్నారా అనే వివరాల పైన కూడా ఇప్పటికే ఆరా తీస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఆ మహిళకు సంబంధించి మాత్రం ప్రస్తుతాన్ని డెడ్ బాడీని అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం అయితే జరిగింది. ఆమెకు సంబంధించి డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేస్తున్నట్లుగానైతే తెలుస్తుంది సాయి. రైట్, థ్యాంక్ యూ లిఖిత.